ప్రముఖ తమిళ యాక్టర్ విజయకాంత్ ఇవాళ మరణించారు. ఆయన కొంతకాలంగా అనేక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఒకసారి ట్రాన్స్ప్లాంట్ అయింది ఆయనకి, తర్వాత షుగర్ లాంగ్ స్టాండింగ్ ఉంది, టోస్ యాంపిటేషన్ అయింది. సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఆయన సఫర్ అవుతా ఉన్నారు. అయితే చనిపోయే ముందు చేసిన పరీక్షలో ఆయనకి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అంటే ఈ మధ్యనే ఆయన కొన్ని రోజులు అడ్మిట్ అయ్యి, కొంత డిశ్చార్జ్ అయ్యి, కొంత కోలుకున్నారనుకున్న తర్వాత మళ్ళీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. సో దీన్ని ఏ విధంగా చూడాలి అనే విషయం చూద్దాం. అంటే కోవిడ్ వల్ల ఆయన మరణించారా, లేకపోతే మరణించే ముందు చేసిన పరీక్షలో జస్ట్ కోవిడ్ వచ్చిందా అనే విషయం కొంచెం ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవటం. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా JN.1 స్ట్రెయిన్ వస్తుంది. JN.1 స్ట్రెయిన్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, అది డిసీజ్ తీవ్రత ఏ విధంగా ఉంటుంది అనే విషయం మనకి ఇంకా తెలియట్లా. అందుకోసమని ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలా లేదా, కోవిడ్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలా లేదా అనే విషయంలో మనం ఆలోచించినప్పుడు విజయకాంత్ గారు కోవిడ్తో మరణించారు అనే వార్తతో అందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అయితే విజయకాంత్ గారికి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు అందరికీ తెలిసిందే. ఆయన వయసు కూడా 71 సంవత్సరాలు. అయితే ఇట్లా ఇప్పుడు అడ్మిట్ అయిన విషయం మాత్రం ఆయన రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తోనే అడ్మిట్ అయ్యారు, అంటే న్యూమోనియాతోనే అడ్మిట్ అయ్యారు. ఆ న్యూమోనియా గురించి చేసిన పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ అనేది తేలింది. అంటే ఆయనకి కేవలం కోవిడ్ పాజిటివ్ న్యూమోనైటిస్ ఉందా, లేకపోతే ఇంకేదైనా కూడా న్యూమోనైటిస్ ఏమన్నా ఉందా అనేది మనం చెప్పడం కష్టం అవుతుంది. అయితే విజయకాంత్ గారి విషయంలో జరిగిన మరణం అనేది మనకి వేరే కారణాల వల్ల ఆ టైంలో సైమల్టేనియస్ గా కోవిడ్ పాజిటివ్ రావటం వలన కోవిడ్ అనుకుంటున్నాం అని అనుకుండొచ్చు. కానీ లాస్ట్ కొన్ని రోజులు బట్టి మనం చూస్తుంటే JN.1 వచ్చిన తర్వాత కొన్ని మరణాలు మాత్రం ఖచ్చితంగా కోవిడ్ వల్లనే అనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కర్ణాటకలో ఒక 44 ఏళ్ల వ్యక్తి నిన్న మొన్నట్లో చనిపోవడం జరిగింది. ఇవాళ మళ్ళీ కర్ణాటకలో ఒక 55 ఏళ్ల వ్యక్తి చనిపోవడం జరిగింది. అతనికి బీపీ, షుగరు, ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా నార్మల్గా బీపీ, షుగరు, ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు లక్షలాది కోట్లాది మంది ఉంటారు. అలా ఉన్నప్పుడు వాళ్ళల్లో మనకి కేవలం కోవిడ్ రావటం వల్ల వాళ్ళు మరణించడం అనేది ఖచ్చితంగా మనం జాగ్రత్తగా చూడాల్సిన విషయం. ఎందుకంటే ఇలాగా ప్రతి కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో అనేక వేల మంది పేషెంట్స్ ఉంటారు. వీళ్ళు కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్లయితే మనం JN.1 గురించి ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ముందు కూడా చెప్పాను, JN.1 పూర్తిగా లైట్ తీసుకోవడానికి వీల్లేదు అని. ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి, మనకున్న ఇమ్యూనిటీ కొంత మేరకు వేన్ అయిపోవడం. రెండోది, మనం ఈ JN.1 వ్యాప్తి చాలా వేగంగా చెందే అవకాశం ఉండటం. మూడోది, మనకి JN.1తో కొంత మేరకు కొన్ని దేశాల్లో హాస్పిటలైజేషన్స్ పెరుగుతున్నాయి, కొన్ని దేశాల్లో ECMO యూసేజ్ కూడా జరుగుతూ ఉంది. ప్లస్ మన దేశంలో కూడా ఒమిక్రాన్ లాగా కాకుండా కొన్ని మరణాలను మనం చూడటం జరుగుతూ ఉంది. ఈ అన్ని కారణాల వలన JN.1ని మనం ఖచ్చితంగా ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. అయితే ఏం చేయాలి? ఈజీగా తీసుకోవడానికి వీల్లేదంటే ప్యానిక్ అవ్వమని కాదు, భయపడాల్సిన అవసరం లేదు. స్టిల్ మీకు ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా, అది JN.1 వల్ల వచ్చినా కూడా మీకు ప్రాణాపాయం లేకపోతే హాస్పిటలైజేషన్ అవసరమయ్యే అవకాశం కేవలం 1% మాత్రమే ఉంటుంది. 99% మీకేమీ ప్రాబ్లం ఉండదు. మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా సరే, అంటే మీకు హార్ట్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, ఇట్లాంటివి ఉన్నా సరే కూడా మీకు 99% ఏం ప్రాబ్లం జరిగే అవకాశం లేదు. కానీ నెంబర్స్ ఒక్కసారిగా పెరుగుతున్న తరుణంలో ఈ 1% అనేది కూడా కొంతమేరకు ఇబ్బంది పడవచ్చు. అందుకనే సాధ్యమైనంత వరకు మాస్క్ ధరించడం అనేది కంపల్సరీగా పెట్టుకోండి పబ్లిక్ ప్లేసెస్లో. అదేవిధంగా మీరు ఎక్కడైతే మీటింగ్స్ అవి జరుపుకుంటారో క్లోజ్డ్ స్పేసెస్లో కాకుండా వెల్ వెంటిలేటెడ్ హాల్స్లో, అంటే బాగా తలుపులు తీసేసి, కిటికీలు కానీ డోర్లు కానీ తీసేసి ఉంటే ఆ గాలికి మనకి తొందరగా వచ్చే అవకాశం తగ్గుతుంది, కోవిడ్ వచ్చే అవకాశం. కాబట్టి మనం ఈ JN.1 గురించి భయపడకుండా అట్లాని పరిగెత్తుకుంటూ వెళ్ళి వ్యాక్సిన్ వేసుకోవటం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఇది పాతకాలంలో వ్యాక్సిన్, ఇప్పుడు వస్తున్నదేమో కొత్త వేరియంట్. ఇది వ్యాక్సిన్ని బైపాస్ చేసి మనని ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి వ్యాక్సిన్ వేసుకోకర్లా, మనం పరిగెత్తుకుంటే ఏదో ప్రివెంటివ్ మెడిసిన్స్ వాడక్కర్లా, మనం ఏదో జీవనశైలి కంప్లీట్గా మార్చుకునే అవసరంలే. కానీ క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్లకుండా ఉండండి. ఒకవేళ వెళితే మాస్క్ పెట్టుకోండి.
అది ఆ చిన్న జాగ్రత్త మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న కేసెస్లో ఈ వేవ్ మొదట్లో గనక మనం ఇన్ఫెక్ట్ కాకుండా ఉంటే మనకి సమగ్రమైన సమాచారం JN.1 నుంచి గురించి తెలిసిన తర్వాత ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ప్రమాదం అయ్యే అవకాశం చాలా తక్కువ. కాబట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పానిక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. విజయకాంత్ గారు చనిపోయినా కూడా ఆయనకి అనేక కాంప్లికేషన్స్ ఉండి వాటితో పాటుగా కోవిడ్ రావటం వల్లే చనిపోయారు. కానీ మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒమిక్రాన్ టైంలో ఇలా కోమార్బిడ్స్ ఉన్నవాళ్ళు కూడా కరోనా వచ్చి మరణించారు అన్న దాఖలాలు తక్కువ. ఇప్పుడు మనకు కొంచెం ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మనం కొంచెం మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు అంటే కూడా ఏదో అవసరం లేదు, శానిటైజేషన్ కూడా కాదు, మెయిన్ మాస్కే. మాస్క్ ఒకటి మాత్రం పెట్టుకొని ఉండండి. అందరిలోకి ఎక్కువగా వెళ్ళి తిరగకండి. ఒకవేళ తిరగాల్సిన అవసరం వచ్చినా కూడా మాస్క్ పెట్టుకోండి. వెంటిలేషన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటా మనం నెక్స్ట్ 15 to 20 days మనం జాగ్రత్తలు తీసుకుంటే పండగ అయిపోయే టైంకి మనకి కంప్లీట్గా ఒక కాంక్రీట్ అవగాహన వచ్చే అవకాశం ఉంది. 90% అది ఈ వేవ్ పెద్ద సిగ్నిఫికెంట్ కాదు, తగ్గిపోయే అవకాశమే ఉంది. బట్ ఒక 10% మాత్రం ఇది కొంత మేరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉందాం, సేఫ్గా ఉందాం, ఇబ్బంది పడకుండా ఉందాం. నమస్తే. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.